అన్నట్లు రైతు ఎవరు ఎకర భూమి కూడా ఇయ్యారు. వాట్ నెక్స్ట్ ఏంది మరి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ అంటే ఏం చేయబోతున్నారు మరి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండి మీకు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆయన అయితే ఇంతవరకు ఎక్కడ మాట్లాడినట్టుగా అయితే లేదు మరి ఏమైనా మాట్లాడతాడా ఏం చేద్దామని అనుకుంటున్నారు ఏదన్నా కానీ కోడంగల్ అనేది అభివృద్ధి జరగాలి మేము ఇప్పుడు అభివృద్ధి జరగకపోతే ఇక మేము మా జీవితాలు ఇక ఇంతే మేము అభివృద్ధి జరగం ఈ దుర్మార్గుడు కేటీఆర్ 2018లో వీడియో దిగండి మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా కృష్ణా వాటర్తో మీ కాళ్ళు గడుగుతా అని చెప్పేసి పోయిండు కదా ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేరు దత్తత తీసుకుంటా అన్నాడు 5 ఏళ్ళు ఒకరోజు నియోజకవర్గానికి రాలేదు ఈ దరిద్రుడు ఇక ఉన్న పట్నం నరేంద్ర రెడ్డి ఏమో మామిడి తోటల పోటీ అంతే తప్ప ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు ఈ రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ళు కూడా నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేసుకోకపోతే వీళ్ళ కుట్రలకు బలైపోయి ఇంకా మన నియోజకవర్గం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది ఇక వచ్చేసారి ఏందో ఎవరికి తెలుసు 5 ఏళ్ళే కదా ప్రజలు ఇచ్చేది అయితే 5 ఏళ్ళే కదా 5 ఏళ్ళు మేము అభివృద్ధి చేసుకోకపోతే ఎప్పుడైతుంది ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి మళ్ళీ మాట్లాడతాం మా రైతులతోటి ఒప్పించే ప్రయత్నం చేస్తాం వాళ్ళు ఎన్ని రోజులన్నా కానీ ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా వచ్చినాం ఇంకో 10 నెలలు మాట్లాడతాం ఓకే మేమే కదా చిన్న ఉన్నప్పుడు కలిసి పెరిగినాం కలిసి తిరిగినాం అల్టిమేట్గా లాస్ట్ క్వశ్చన్ ఇది ఒకటే ఒక అలిగేషన్ ఏంటంటే పేపర్లలో ముఖ్యంగా నమస్తే తెలంగాణలో కేటీఆర్ మాట్లాడిన ఇంకోరు మాట్లాడిన బయట కూడా ఆ చర్చ ఇంకా బలంగా వినిపిస్తున్నది టోటల్ ఇదంతా కూడా రేవంత్ రెడ్డి బిడ్డ భర్త రేవంత్ రెడ్డి అల్లుడు ఆయన కోసమే ఈ భూములన్నీ అది కూడా ఫార్మా కంపెనీ కోసమని రేవంత్ రెడ్డి అల్లుడు బిజినెస్ లేనిది రేవంత్ రెడ్డి అల్లుడు కోసమే 1350 ఎకరాలు ఇవ్వబోతున్నారా లేదు 1350 కాదు ఇది తీసుకున్న తర్వాత ఇంకా చుట్టుపక్కల ఏమైనా ఆయన కొడుకు ఆయన అల్లుడిని కట్టబెట్టే ప్రయత్నం ఏమైనా జరగబోతున్నదా ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి అల్లుడు మీకు మీడియాలో మీరు వెతుకుతే ఆయన పెళ్లిలో కనిపించింటాడు రీసెంట్గా ఇంకేదో ఫంక్షన్లో కనిపించేటాడు తప్ప రేవంత్ రెడ్డి అల్లుడికి ఎక్కడా కనబడాడు మీకు అసలు ఏ వీడియోలో కూడా కనబడాడు ఇంకోటి ఆయనకు ఫార్మా కంపెనీ లేదు పార్ట్నర్షిప్ ఏమన్నదేమో ఏదో ఒక హాస్పిటల్లో ఆయన ఉన్నట్లు తెలుసు నాకు అంతే ఆయన ఏదో ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఏదో ఉన్నట్లుంది అది రన్ చేసుకుంటారు అన్నిటికంటే ఇదేంటంటే అసలు ఆడ ఫార్మానే వస్తలేదు ఫార్మా కంపెనీ తీసుకొచ్చి అల్లుడికి ఇక్కడికి వెళ్ళిస్తాడు ఫార్మా కంపెనీ లేదు ఆడ వస్తున్నది ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది దాంట్లో టెక్స్టైల్ పార్క్ వస్తున్నది ఇంకోటి వస్తున్నది అసలు ఫార్మా ఇండస్ట్రీ లేనిది ఆడ ఫార్మా ఇండస్ట్రీ లేదు ఇక్కడ ఫార్మా కంపెనీ లేదు అల్లుడికి ఈ రెండుటిని జత చేసిండు కేటీఆర్ రోజో మాట మాట్లాడతాడు కేటీఆర్ మాటలు మనము ఫస్ట్లో మీరు చూసిండుగా సురేష్కి 7 ఎకరాలు ఉంది 7 ఎకరాలు పోతుంది అంటాడు మళ్ళీ నిన్న 4 తిరిగేసిండు భూమి లేదు కానీ గ్రామస్తుడు భూమి లేదు సురేష్ పేరు మీద గజం భూమి లేకుంటుంది సురేష్ తమ్ముడి పేరు మీద గజం భూమి లేదు వాళ్ళ నాన్న పేరు మీద 6 ఎకరాలు ఉంది 6 ఎకరాలు కూడా భూమి పోతలేదు కంపెనీలో పోతలేదు వాళ్ళ నాన్న కూడా ఒప్పుకున్నాడు మీడియా ముందుకు వచ్చి గిన్ని అబద్ధాలు ఆడుతున్నాడు రేవంత్ అల్లుడికి సంబంధమే లేదు 1% కూడా లేదు ఆ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అల్లుడికే కాదు రేవంత్ రెడ్డి కుటుంబం ఆ నియోజకవర్గంలో ఒక 17-18 ఏళ్ళకెళ్ళి ఉన్నారు కదా గజం భూమి లేదు వాళ్ళకు ఆడ కోడంగల్లా కట్టుకున్న ఇల్లు తప్ప వాళ్ళకు గజం భూమి లేదు కోసుగలు ఏదో జాగా ఉండే వాళ్ళు జాగా కొని అంతకుముందు కూడా లేదు కొని బస్ డిపో కోసం ఇచ్చిండ్రు ఆ ఫ్యామిలీకి కోడంగల్లో గజం భూమి లేదు ఇప్పటి వరకు పట్నం నరేందర్ రెడ్డి చిన్న రోడ్ వేస్తే సొంత కార్యకర్తలతో కూడా కమిషన్ తీసుకున్నాడు ఈ సీసీ రోడ్లు కింద ఊళ్ళో వస్తాయి కదా సొంత కార్యకర్తలతో కూడా డబ్బులు తీసుకున్నారు కోడంగల్ మీద మీరు కోడంగల్ పల్లెటూరు మొత్తం వెళ్ళి అడగండి రేవంత్ రెడ్డి కుటుంబం ₹1 ఏ కాంట్రాక్టర్ నుంచి అడిగింది లేదు తీసుకున్నది లేదు ఏ లీడర్ని అడిగింది లేదు నేను చెప్పడం కాదు ఎవరినన్నా అడగండి పోయి ఊళ్ళలో అది నాకైతే మీరు క్లారిటీ ఇస్తున్నారు నో ఫార్మా నో రేవంత్ రెడ్డి అల్లుడు ఓకే పాపం అన్యాయంగా తీసుకొచ్చిండ్రు కనీసం అన్నదమ్ముళ్ళని అంటేనన్నా ఎలక్షన్ రోజన్నా వాళ్ళు బయటకు వస్తారు అల్లుడి మొహం మనకు దొరకాలంటే ఆయన పెళ్లి వీడియోలు చూడాలి రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి వీడియోలు చూస్తే అల్లుడు మనకు కనబడతాడు అసలు వ్యక్తిని తీసుకొచ్చి ఏమన్నా ప్లాన్ చేసి రైంది బిఫోర్ ఏమన్నా అట్లా ఏమన్నా అసలు ఇష్యూ జరిగిన తర్వాత ఏమన్నా లేదు అని అంటున్నారా ఈ ఫార్మా క్యాన్సల్ చేసి 7 నెలలు అవుతుంది ఓకే ఫార్మా అనేది క్యాన్సల్ చేసి 7 నెలలు అవుతుంది 7 నెలల వరకు ఫార్మా అనేది లేదు 7 నెలల తర్వాత అంతకంటే ముందు గ్రీన్ ఫార్మా అన్నారు మన ఇక్కడ షామిరిపేటలో ఉంటుంది కదా అది పార్ట్ అక్కడ వస్తుంది అని చెప్పేసి చెప్పిండు షామిరిపేటలో ఉన్నది సేమ్ మన దగ్గర వస్తుంది అని చెప్పిండు తర్వాత అది కూడా వద్దనుకున్నాడు సరే ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొద్దాం అక్కడ ఇండస్ట్రీస్ తీసుకొద్దాం అని చెప్పేసి ఎవరు వస్తారు రఘు కొడంగల్కి ఇండస్ట్రీస్ రావాలంటే కూడా రారు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి గట్టిగా చెప్తున్నాడు కాబట్టి అక్కడ వచ్చి ఎవరో పెట్టుబడులు పెడుతున్నారు లేకపోతే దారుణమైన ఏరియాలు మావి అసలు ఇప్పటి నేను చెప్తున్నా కదా బొంబాయి బస్ పోతుంది మా దగ్గరికి వెళ్ళి ఇప్పటికి కూడా ఎందుకంటే అక్కడ బతుకు తెరవకపోతారు అక్కడ ఉన్న పోరాలు ఫోన్ చేసి చెప్తారు మాకు
ఇప్పటికీ చెప్తున్నారు, అన్న అందరిని ఒప్పించి కంపెనీ అయ్యండి అన్న, తల్లిదండ్రులను వదిలేసి మేము ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మేము వస్తామన్నా అక్కడ అని చెప్పేసి. సో నేను 100% రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పాను నాకు. అట్లానే దాడి చేసే మనస్తత్వం కూడా కాదు మాది. దాడి చేసేంత దూరం కూడా పోము. సీఎంని ఇంకో వారం అడుగుతాం, ఇంకో నెల అడుగుతాం, 2 నెలలు అడుగు, ఈ 10 నెలలు సరే. ఇప్పుడు ఏదో ఒకటి జరిగింది, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా రైతులే కదా, అది ఏ పార్టీ అయినా ఉండనివ్వండి, కొంత కోపంతో ఇంకేదన్నా పోయి ఎత్తేనివ్వండి. మొత్తానికైతే ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు, ఎవరికి గాయాలు కాలేదు, ఎవరి ప్రాణం అయితే పోలేదు. ఏదో పెద్ద మనసు చేసుకొని మరి మీలాంటి ఇప్పుడు మీరు అన్ని 30-40 డిస్కషన్స్ పెట్టినా మీరు అంటున్నారు కదా, సో ఈ డిస్కషన్ కూడా పెట్టండి ముఖ్యమంత్రి ముందు. ఏ రకంగానైనా బయటికి తీసుకొద్దాము, ఏదో ఒక ప్రయత్నం చేద్దాము. అల్టిమేట్ గా మేమనేది ఏంటంటే రైతులు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే భూమిని సేకరించండి. మీకు చెప్తున్నా, వేరే ఇండస్ట్రీస్ కోసం, అది కూడా ఫార్మా కోసం అయితే అసలే వద్దు. ఫార్మా రావట్లేదు రఘు, మీకు మళ్ళీ చెప్తున్నా, రికార్డ్ చేసి పెట్టుకోండి. ఫార్మా అనేది రావట్లేదు ఒకటి. అండ్ మీరు అంటున్నట్లు కేసులు ఖచ్చితంగా నిజమైన రైతు ఉంటే కడుపు మండి దాడి చేసిండొచ్చు. ఆ కోపంలో కానీ టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల కానీ దాడి చేస్తే చేసిండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళ తరఫున మాట్లాడతాం. ఆ కేసులు మాఫీ చేసే ప్రయత్నం కూడా మేము 100% చేస్తాము. ఇక ఒరిజినల్గా భూమి లేకుండా ఇప్పుడు సురేష్ అనేటోడు ఉన్నాడు, అసలు భూమే లేదు. ఒరిజినల్ సురేష్ అంటోనికి భూమి లేదు, వాళ్ళ అన్నకు భూమి లేదు, వాళ్ళ తమ్ముడికో అన్నకో భూమి లేదు, ఇంకో 3-4 ఉన్నారు భూమి లేదు, 17 మంది ఉన్నారట. ఐజీ చెప్తున్నాడు 17 మంది. వాళ్ళని వదిలేయడం ఎట్లయితుంది? వాళ్ళంటే వాళ్ళు కేవలం దాడి చేయడానికి వచ్చిన వాళ్ళే కదా. మీరు అన్నట్లు 100% రైతుల నుండి కోపంతో బాధతోటో వాళ్ళ పిల్లల ఆవేశంతో దాడులు చేస్తే 100% ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో చనువు ఉన్నది. ఎప్పుడు ఇంటికి పోయినా మాట్లాడతాడు, బయట నిలబడితే పిలుస్తాడు. ఖచ్చితంగా మాట్లాడతాం. ఆ కేసులన్నీ మాఫీ చేసే ప్రయత్నమే చేస్తాం. ఇంకోటి 100% ఒప్పుకున్నాకనంటే ఒప్పియడానికే ప్రయత్నం చేస్తాం 100%. ఈ 10 నెలలు అదే ప్రయత్నం చేస్తాం, ఇంకొక 10 నెలలు చేస్తాం. రైతుల్ని కూర్చోబెట్టి దాదాపు 34 లక్షల దాకా వచ్చిండు. ఆడ భూమి 50 లక్షలు పోతుంది, మా దగ్గర భూమి 50 లక్షలు పోతుంది. ఇంకా అడుగుతాం, ఇంకో కొంచెం ఇవన్నీ అడుగుతాం, లేదా ఇంకొకటి ఏదన్నా అడుగుతాం. ఏదో రకంగా రైతులు కొంత దిగుతున్నారు, ముఖ్యమంత్రి కొంత దిగుతున్నాడు. ఇద్దరు కలిసి ఒక సామరస్యంగా వచ్చిన తర్వాతే అక్కడ భూసేకరణ జరుగుతుంది, కంపెనీలు వస్తాయి. 100% కొడంగల్లో కంపెనీలు రావాల్సిందే. ఇప్పుడు రాకపోతే ఇక మా బతుకుకి ఎప్పుడూ రాదు. నువ్వు తిరుగు రాగు, ఒక్క కాలువ కనబడదు నీకు నియోజకవర్గం. వర్షం పడితే పంటలు పండుతాయి. ఇప్పుడు నువ్వు అదే భూమి ఎందుకు ఎంచుకోవాలంటే లగచల్ర 120 ఎకరాలు, పోర్లేపల్లి 120 ఎకరాలు, అక్కింపేట 370 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది. ఆ 240, 370, 610 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది ఆడ. కాబట్టి అసైన్ ల్యాండ్ కూడా దరిద్రానికి ఎట్లుంది అంటే మధ్యలో పట్టా భూమి ఉంటుంది, చుట్టూ అసైన్ ల్యాండ్ ఉంటుంది. అసైన్ ల్యాండ్ తీసుకొని పట్టాను వదిలేద్దామంటే వీలు అవ్వట్లేదు అక్కడ. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత ఇది జరిగింది. ఫైనల్గా నేనేం చెప్తా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ 3 గ్రామాలు కంచుకోటలు. ఆ 3 గ్రామాల్లో ఎప్పటికీ రేవంత్ అన్నకు లీడే ఇస్తున్న గ్రామాలు. సో ఆయన దగ్గర చనువు ఉన్నది, ఆయన కొంత ఆలోచన చేస్తాడు. కాబట్టి ఇంకొక 10 సార్లు మీటింగ్ పెట్టుకుంటాం. 10 సార్లు మీరు అన్నట్లు నిజమైన రైతులు ఉంటే వాళ్ళ మీద కేసులు ఎట్లా మాఫీ చేయాలన్నది ఒకటి. అట్లా ఇంకేం రైతులకు ఇంకెంతవరకు మనం చేయగలుగుతాం అన్నది ఇంకోటి. ఇవన్నీ మాట్లాడిన తర్వాతే ఖచ్చితంగా టీఆర్ఎస్ కుట్రలను అక్కడ పారనీయము. కోడంగల్ అనేది ఖచ్చితంగా అభివృద్ధి చేసుకొని తీరుతాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారెడ్డి గారు. సో ఇది వీళ్ళు చెప్తున్నటువంటి విషయము. ఎట్టి పరిస్థితుల్లో నో ఫార్మా కంపెనీ అండ్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఎవరికి అక్కడ కంపెనీస్ లేవు, మేము కట్టబెట్టట్లేదు అని. అండ్ దాంతోపాటుగా ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే రైతులంతా సాటిస్ఫై అయిన తర్వాత మాత్రం అంటే డైలాగ్ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎంత అగ్రెసివ్గా వెళ్తే రైతులు కూడా అంత అగ్రెసివ్గా తయారవుతారు. సో అప్పుడు ఏ సేకరణ ఏమి కూడా సాధ్యం కాదు. సో డైలాగ్ డిస్కషన్ ఉంటుంది. ఇంకా 10 నెలలు అయినా సరే రైతులను మేము ఒప్పిస్తామంటున్నారు. సో రైతులు కూడా మీరు ఒక జేఏసీగానో లేకపోతే ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంతో డైలాగ్ డిస్కషన్స్కి ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తున్నది. ఎవరైతే నిజాయితీ గల రైతులు పాపం వాళ్ళు భూమిని కోల్పోతున్నామని తెలుసో తెలియకుండా దాడి చేస్తే వాళ్ళందరినీ ముఖ్యమంత్రి కూడా పిలిచి మాట్లాడవచ్చు. అండ్ వాళ్ళ మీద ఉన్న కేసులు ఇమీడియట్గా మాఫీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జైలు నుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నదని మేము చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా లైన్ ఒకటే, ఫార్మా ఇండస్ట్రీస్కి ఈ తెలంగాణలో ఇంకా చాలు, అవకాశం ఇవ్వద్దు అన్నది మేము ప్రధానంగా చెప్తున్నాం. చూద్దాం మరి వీళ్ళ మాటలు చేతల రూపంలో ఇదే రకంగా ఉంటాయా ఉండయా అనేది మన భవిష్యత్తులో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.